జై శ్రీరామ. మన భారతదేశానికి తొట్టతొలి గ్రామం మన గ్రామం బద్రీనాథ్కి పైన ఉంటుంది. అక్కడి నుంచి సరస్వతి ప్రారంభమవుతుంది నది. అలహాబాదులో అంతర్వాహినిగా, కాళేశ్వరంలో అంతర్వాహినిగా, ఇత్యాది ప్రదేశాల్లో అంతర్వాహినిగా ప్రవహించేటువంటి సరస్వతి నది ఇక్కడ స్వయంగా మనకి చూసేటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది. చూడండి, చక్కగా అమ్మవారు మహోద్ధృతంగా ప్రవహిస్తూ పాండవులు కూడా ఇక్కడికి వచ్చి యాత్రను ప్రారంభించారు. ఇక్కడే వ్యాసుడు మహాగణపతికి మహాభారతాన్ని గంఠం ఆపకుండా ఈయన చెప్పినంతసేపు ఆయన రాస్తూ మహాభారతాన్ని పూర్తి చేశారు అటువంటి వ్యాసులు వారు. అదేవిధంగా సరస్వతి, మహాసరస్వతి అమ్మవారు వేయించేశారు నదీ తీరం వెంబడి. దర్శనం చేసుకోండి. తదుపరి సరస్వతి కొండల మధ్య నుంచి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఇక్కడ చూడండి, ప్రత్యక్షంగా సరస్వతి ప్రవహిస్తూ అటు అలకనందా నదిలో కలిసి నరనారాయణులు కొండల మధ్య నుంచి ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక్కచోటే మనకి సరస్వతీ నది ప్రత్యక్షంగా కనబడుతుంది. పాండవులు ఇట్టించే వెళ్ళి పాండవులందరూ కూడా చక్కగా తపస్సు చేసినటువంటి ప్రదేశం ఇదంతా కూడా నారాయణ కొండ, ఇదంతా కూడా నరుడి కొండలు. ఈ కొండల మధ్య సరస్వతి ప్రత్యక్షంగా చూడండి, అద్భుతం, మహోద్ధృతంగా ప్రవహిస్తుంది. ఎక్కడా కూడా మనకి ఇటువంటి ప్రవాహం ఉండదు. సరస్వతి వల్ల జ్ఞానము, అమ్మవారిని ఈ జన్మలో ప్రత్యక్షంగా చూసేటువంటి భాగ్యం కలిగింది నదీ ప్రవాహంగా. చూడండి, కొండలు బాగా మంచుతో, మేఘాలతో కప్పబడింది. సాక్షాత్తు ఇక్కడే కైలాసమాన సరోవరంలో కనుక పరమేశ్వరుడు ఎటువంటి స్వరూపంగా కొండగా ఆవిర్భవించుంటాడో సేమ్ మనకి అట్లాగే అదే విధంగా కనపడుతూ ఉంటుంది. పరమేశ్వరుడు అటు ఇటు ఆవరించినట్టుగా శిరోభాగంగా త్రిశూలంగా అంతా చక్కగా చూడండి, అటువంటి కొండే